మరో సాక్ష్యం ఆంధ్రజ్యోతికి అక్రమంగా భూ కేటాయింపు. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదిస్తేనే విశాఖలో ఎవరికైనా భూముల కేటాయింపు. భూ కేటాయింపు ప్రతిపాదనను మేయర్ వాయిదా వేస్తున్నట్టు చూపుతున్న రికార్డ్స్. అయినా సరే ఉన్నట్టుండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి భూములు. రికార్డులను ట్యాంపర్ చేశారా? కౌన్సిల్ ఆమోదం లేకుండానే పని కానిచ్చేశారా? బీసీలకు ద్రోహం చేస్తూ బీసీలను వెన్నుపోటు పొడుస్తూ టీడీపీ చెప్పిందల్లా సరైందేనంటూ పాట పాడే కరపత్రిక లాంటి ఆంధ్రజ్యోతి పత్రికకు కోట్ల రూపాయల విలువైన భూమి కట్టబెట్టడమా? అది కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ ఇవ్వడమా? దీనిపై కొన్ని రోజులుగా ప్రశ్నిస్తూ వస్తుంది బీసీవై పార్టీ. రాష్ట్ర హైకోర్టు కూడా అసలు ఏ చట్టం ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి భూమి కేటాయించారో చెప్పండని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులు పూర్తిగా అక్రమ పద్ధతుల్లో జరిగాయనడానికి మరో సాక్ష్యం దొరికిందనే ప్రచారం విశాఖలో జోరుగా సాగుతుంది. మామూలు విశాఖ కాదది, గ్రేటర్ విశాఖ. అక్కడ ఏ రకమైన భూ కేటాయింపులు జరపాలన్నా జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు వెళ్లాల్సిందే, అక్కడ ఆమోదం పొందాల్సిందే. అక్కడ ఆమోదం పొందలేదంటే ఎక్కడో ఏదో అవినీతి అక్రమం జరిగిందనే అర్థం. నిజానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి విశాఖలో విలువైన భూములు కేటాయించాలనే ఫైల్ గతేడాది ఆగస్టు 22వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు వచ్చింది. కాకపోతే అజెండాలో ఎమర్జెన్సీ టేబుల్ అజెండాగా చేర్చారు. కానీ ఆనాడు ఆ ప్రతిపాదనను కౌన్సిల్ వ్యతిరేకించినట్టుగా రికార్డుల్లో కనిపిస్తుంది. మరి ఏం జరిగిందో ఏమో కానీ గతేడాది డిసెంబర్ 12న ఏకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కౌన్సిల్ తీర్మానం లేకుండా ల్యాండ్ అకేషన్ జరిగిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఏం జరిగింది? ఆమోదం లభించకపోయినా లభించినట్టు రికార్డులు తారుమారు చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు అలా ఎలా రికార్డులు మార్చేస్తారు? ఇలా కూడా చేయొచ్చా? చట్టాలను నియమ నిబంధనలను ఇష్టారీతిన తుంగలో తొక్కొచ్చా? తమ అనుయాయులకు కోట్ల విలువైన భూములు కట్టబెట్టేందుకు ఎలాంటి తప్పుడు పనులైనా చేయొచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కూటమి ప్రభుత్వం పైన. మొన్న గీత యూనివర్సిటీకి కూడా సుమారు 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను క్రమబద్ధీకరించేందుకు జీవీఎంసీ కౌన్సిల్ లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెచ్చుకుంది. అలాంటిది ఆంధ్రజ్యోతి వ్యవహారంలోనూ తీర్మానంపై ఆమోదం లేకుండా ఏదీ జరగదు. రికార్డులను ట్యాంపర్ చేశారా అని అనుమానించడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తుందంటూ విమర్శిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.